హాయ్ అండి. వెల్కమ్ టు ఆప్షన్ లవర్ తెలుగు ఛానల్. రేపు మార్కెట్ పరిస్థితి ఏంది? బాగా బుల్ ట్రెండ్ ఉంటుందా? ఎలా ఉంటుంది? ఏందనేది మనం తెలుసుకుందాం రండి. ఇంకా రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది. ఆ సెన్సెక్స్ ఎక్స్‌పైరీ లెవెల్స్ చివరిలో పెట్టాను. అది చివరిదాకా వీడియో చూసినోళ్ళకి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా కామెంట్ చేయండి. ఇంకా మీకు ముందు ముందు మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. నిఫ్టీ వచ్చి రేపు బ్లూ లైన్ ఇంపార్టెంట్. ఈ బ్లూ లైన్ కిందున్న సేపు మార్కెట్ కొంచెం వాలటాలిటీ ఉండే అవకాశం ఉంటుంది. బ్లూ లైన్ క్లాస్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయితే ఒక్కసారిగా స్పీడ్ మూవ్ స్టార్ట్ అవుతుంది. కనుక మార్కెట్‌లో బుల్ ట్రెండే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఒక 600 పాయింట్ల దాకా నిఫ్టీ పైకి పోవాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా డిమాండ్, సప్లై చూసుకోండి. ఇక్కడికొచ్చి క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయితే ఇక్కడ దాకా టార్గెట్ ఉంటుంది. ఈ మధ్యలో ఆప్షన్స్ గనక మనము కొంచెం కొంచెం స్కాల్పింగ్ చేసుకుంటా వెళ్ళిపోవడమే బెటర్ ఆప్షన్. లేదంటే డీకేవలు గానీ, ఒక క్యాండిల్ కింద పడ్డా కూడా మైనస్‌కెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా ఫ్యూచర్స్ చేసుకుంటుంటే కళ్ళు మూసుకొని ఇక్కడ కొనుక్కొని ఇక్కడ దాకా హోల్డ్ చేసుకుంటే ఈరోజు కాకపోయినా రేపుకైనా సరే మన టార్గెట్ వచ్చేస్తుంది. అందులో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ముఖ్యమైనది రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ. సెన్సెక్స్ ఎక్స్‌పైరీకి 0 టు హీరో లైను బ్లూ లైను. ఈ బ్లూ లైన్ పైన ఒక 30 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయిందంటే మార్కెట్‌లో ఒక 600 పాయింట్లు మూవ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే ఈ మధ్య మధ్యలో మార్కెట్ తిరుగుతా ఉండిద్ది. సెకండ్ హాఫ్ అయినా సరే బుల్ ట్రెండ్ మూవ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని నిన్న ఈరోజు సెకండ్ హాఫ్ వచ్చిందని చెప్పి రేపు సెకండ్ హాఫ్ వస్తదని ఫస్ట్ హాఫ్‌లోనే వెళ్ళిపోవచ్చు. కనుక మీరు చూడాల్సింది 30 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అవుతుందా లేదా చూసుకుంటే అక్కడి నుంచి కనీసం 600-1000 పాయింట్లు మూవ్ వచ్చే అవకాశం నాకైతే ఎక్కువ కనిపిస్తుంది. ఇంక పోతే సెన్సెక్స్ లెవెల్స్ చూద్దామండి. ఇవి సెన్సెక్స్ 74,000 కాల్ లెవెల్స్. ఇవి 74,600 ఫుట్ లెవెల్స్. ఈ లెవెల్స్ గట్టిగా మార్క్ చేసుకోండి. మీరెక్కడైనా సరే ఈ లెవెల్‌కొచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడుందో మార్కెట్ చూసుకోవాలి. అప్పుడు ఇక్కడ దాకా టార్గెట్ ఉంటుంది. లేదా ఇది క్రాస్ అయ్యి పైకెళ్తే ఇక్కడికెళ్తుంది. అప్పుడు ఇది ఎక్కడుందో చూసుకొని సెల్ చేసుకోవచ్చు. సెల్లింగ్, బయింగ్ 2 చేసుకోవచ్చండి. జాగ్రత్తగా చూసి చేసుకోవచ్చు. నేను రాత్రి మీకు ఈ లెవెల్ చెప్పాను. ఇక్కడి నుంచి మార్కెటు మనకి ఈ టార్గెట్ పెట్టుకున్నాం. అబ్బో! ఇన్ని పాయింట్లు యాడొస్తుంది అనుకుండొచ్చు కొందరు. కాకపోతే పక్కా వస్తాయండి మన టార్గెట్‌లు. ఏమాత్రం మీకు ఇబ్బందయితే అనిపించదు. ఎందుకంటే 90% యాక్యురసీ కంపల్సరీ మన లెవెల్స్‌లో ఉంటుంది. కనుక మీరు ఏ రోజైనా సరే ఇబ్బంది పడకుండా కళ్ళు మూసుకొని ఒక్క నెల ఫాలో అయ్యి చూడండి మన లెవెల్స్. మీరు ప్రాఫిట్‌లో లేకపోతే సార్ నేను ప్రాఫిట్‌లో లేనని చెప్పండి. అంత గ్యారంటీగా నేనిస్తాను. అంత బాగా వర్క్ అవుతాయి. టార్గెట్‌లు అంత ఎక్కువ కూడా వస్తాయి. కాకపోతే మార్కెట్ బాగుండాలి కదా! కొన్నిసార్లు అంటే రోజు మొత్తం వారంతా మీకు మార్కెట్ బాగుండదు. వారంలో 3 రోజులైనా కలిస్తే మన లెవెల్స్ పాస్ అవుతాయి. 1, 2 రోజులు మీకు ఎస్ఎల్ ఎంత పోతుంది? పోతే 20 పాయింట్లు, 30 పాయింట్లు. 5 మినిట్స్ క్యాండిలే కదా! మళ్ళీ రీటెస్ట్ అయితే మళ్ళీ తీసుకోండి. అంతేగాని వస్తది సార్ లెవెల్స్ అని అట్లా ఉండొద్దండి. అలా ఉంటే మీరు ఎక్కువ లాస్ పోతారు. కనుక మనం ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మవాలని మనం చెప్పకూడదు. ఎందుకంటే మన సెబీ రిజిస్టర్ కాదు. కనుక మన లెవెల్స్ మాత్రం ఫాలో అవ్వండి అని చెప్తాను. లెవెల్స్ జాగ్రత్తగా ఫాలో అయితే మీకు మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఈరోజు చూసారు కదా! మా లెవెల్ ప్రకారం రాత్రే చెప్పాను. మార్కెట్‌లో డిమాండ్ ట్రిగ్గర్ అయిందని చెప్పాను. అక్కడి నుంచి ఎన్ని పాయింట్‌లొచ్చినియి? 700 పాయింట్లు. కనీసం మీరు 400 పాయింట్లన్నా చేసుకొనుండొచ్చు. అంత మంచి యాక్యురసీ లెవెల్స్ ఉంటాయి. థాంక్ యూ ట్రేడర్స్. మా వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థాంక్స్ అండి.